హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఈరోజు కొత్తగా ఏం లేదు, అంటే యూపీఎస్సీ సంబంధించి ఏం చెప్పదలుచుకోలేదు. సరిగ్గా ఒక 5 ఏళ్ల క్రితం నా లైఫ్లో జరిగిన రెండు సంఘటనలు కొంచెం మీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తాయి. ఏదో విధంగా అంటే 2 గుణపాఠాలు చెప్తాను. అవి నేర్చుకోగలిగితే నేర్చుకోండి. నా లైఫ్లో జరిగిన నేనే క్లియర్గా చూశాను, నా చేతిలోనే జరిగింది అది. అంటే ప్రతి ఒక్కరికి ఏదో మూమెంట్లు ఏదో తెలుస్తుంటుంది. నాకు 2 ఇన్సిడెంట్లు 2 కొత్తవి తెలిసినవి, అవి చెప్పాలనుకుంటున్నాను. సరిగ్గా అవి గడిచి 5 ఏళ్ళు అవుతుంది ఈ రోజుకి. అవి గుర్తొచ్చినాయి నాకు ఈరోజు చూస్తుంటే. నాకు ఈరోజు గూగుల్ నోటిఫికేషన్ వస్తే, సో అందువల్ల వీడియో చేయాల్సి వచ్చింది. సో 2 చూపిస్తాను, చూడండి. అంటే ఇది దేని గురించి అంటే అథ్లెటిక్స్. నేను ఒక రన్నర్ని. నేను స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత స్టేట్ లెవెల్లో దాని ఏమంటారు మెడల్ ఉంది. తర్వాత డిస్టిక్ లెవెల్లో మెడల్ ఉంది. డిస్టిక్లో గోల్డ్, సిల్వర్ ఉంది. తర్వాత స్టేట్లోనేమో బ్రాంజ్ మెడల్ ఉంది. ఓకే, డిస్టిక్ చూపిస్తాను. డిస్టిక్లో జరిగిన ఫస్ట్ నాకు ఇన్సిడెంట్ ఏంటో చూపిస్తాను. తర్వాత స్టేట్ లెవెల్లో జరిగిన ఇన్సిడెంట్ చూపిస్తాను. బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే, క్లియర్గా ఏం అబ్జర్వ్ చేయాలంటే నేను ఎక్కడున్నాను, ఓకే, ఆ రన్నింగ్ రేస్లో నేను ఎక్కడున్నానో మీకు చూపిస్తాను. సో ఆ రన్నింగ్ రేస్లో నేను చూపిస్తే మీకేమవుద్దంటే మీకు తెలుస్తుంది. ఓకే, అంటే నన్ను పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే మీకు దాని నుంచి ఒక పాఠం చెప్తాను. రెండోది కూడా అంతే, ఓకేనా? సో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇది 2019 అనుకుంటా. 2019 అనుకుంటుంది. 2019 డిసెంబర్ ఆ టైంలో అనుకుంటుంది. డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ జనవరి ఆ టైంలో ఉంటుంది. సరిగ్గా ఐడియా లేదు నాకు. ఓకే, ఈ వీడియో డిస్టిక్ లెవెల్లో జరిగింది. ఇది వచ్చేసరికి నూజివీడ్లో జరిగినట్టుంది. డిస్టిక్ లెవెల్ IPSGM అంటారు. సో చూపిస్తా, చూడండి. ఇక్కడ చూడండి, నేను ఎక్కడున్నా చూడండి. 1 2 3 4 5 6 7 8వ ప్లేస్లో ఉన్నా చూడండి. 8వ ప్లేస్లో బ్లూ కలర్ జెర్సీ. ఓకే, 8వ ప్లేస్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9th ప్లేస్, నాట్ 8th ప్లేస్. 1 2 4 ఉన్నారు ఇక్కడ. 5 6 7 8 9th ప్లేస్ ఉన్నది ఇక్కడ చూడండి. ఫస్ట్ రౌండ్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే ఇదిగోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జెర్సీ నెంబర్ 49 ఇప్పుడు క్లియర్ కనబడుతుంది చూడండి. జెర్సీ నెంబర్ 49. ఇది సెకండ్ రౌండ్. ఏంటి అటేసేస్తున్నాడు స్పింట్. ఫస్ట్ రౌండ్ లేపాడు కాడు, అయిపోద్ది, పాస్ అయిపోద్ది. డిస్టెన్స్ పెట్టాడు. కమాన్రా కాల్చండి రా, కట్టు కమాన్రా. వెనకాలే ఉన్నాడు వాడు. అసలు ఏం మనిషాడు అడు. మూడో రౌండ్ కూడా మంచి స్పీడ్లో ఉన్నాడు అన్న. అదిగో మనల్ని లాగుతున్నారులే. సెకండ్ రౌండ్ పని అయిపోయింది. 3 4th ప్లేస్. థర్డ్ రౌండ్ వచ్చేసరికి 4th ప్లేస్లో ఉన్నా చూడండి. అప్పుడు నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు పవన్ అంటున్నారు, కానీ నన్ను పిలిచేవాళ్ళు లేరు ఎవరు. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది నేను 4th ప్లేస్లో ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ రౌండ్, లాస్ట్ రౌండ్. ఇది 800 మీటర్స్ అనమాట. ఫస్ట్ లాగుతారన్నా, లాగుతారు. ఫస్ట్ సో లాస్ట్ రౌండ్ ఇది. సో చివరికి ఫైనల్ రౌండ్ అయిపోయేసరికి నా ప్లేస్ ఎంతో తెలుసా? ఫైనల్ రౌండ్ అయిపోయేసరికి నా ప్లేస్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ వాడు ఎలా వెళ్ళిపోయాడు, ఒక 10-20 మీటర్స్ డిస్టెన్స్ పెట్టాను నాకు. ఫస్ట్ వాడు వెళ్ళిపోయాడు. సో దీని నుంచి నేను ఏం తెలుసుకున్నాను అంటే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి.
నేను ఫస్ట్ రౌండ్లో ఉన్నప్పుడు 9th ప్లేస్లో ఉన్నాను, సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 5th ప్లేస్లో ఉన్నాను, థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 4th ప్లేస్లో ఉన్నాను, లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 2nd ప్లేస్లో ఉన్నాను. ఏంటంటే నేను నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్టార్టింగ్లో చాలా స్ప్రింట్ వేశారు, ఒక్కొక్క విధంగా. అంటే దాన్ని ఏమంటారు, కంగారు ఎక్కువైపోయింది. కంగారు ఎక్కువైపోవడం వల్ల, కంగారు అంటే హడావుడి, ఆ ఫస్ట్ రౌండే ఎక్కువ వేసేయాలనుకున్నారు. ఏమైందంటే చివరికి లాస్ట్ వరకు నిలవలేదు. సో నేను నిలబడ్డాను, నాకు వచ్చింది మెడల్, నాది సిల్వర్ మెడల్. అంటే లాస్ట్ వరకు ఉంటేనే గెలుపు సాధ్యం అనేది ఆ రోజు అర్థమైంది. అంటే నేను ఆ రోజు కనుక నేను అదే రోజు ఎంత కాన్ఫిడెన్స్ పోయింది నాకు. 7th ప్లేస్లో 9th ప్లేస్లో ఉన్నాను, నా ముందు 8 మంది ఉన్నారు, ఇంకా నేను గెలుస్తానని ఊహించలేదు. కానీ నేను ఏమనుకున్నానంటే మనసులో ఒకటే అనుకున్నాను, లాస్ట్ వరకు ఉండు, ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్ ఇస్తేనే ఏదైనా. ఆ రోజు నేను ఇచ్చాను, నాకు మెడల్ దొరికింది. యాక్చువల్గా నా ముందున్నోడు ఒకడు, నాతో పాటు ఇంకొకరు ఉన్నారు కదా మా కాలేజీ నుంచి, అతను కూడా సేమ్. కాకపోతే ఆడేం చేశాడంటే, నాకు వాడికి తేడా ఏంటంటే లాస్ట్ రౌండ్లో వాళ్ళు లాగలేకపోయి నేను లాగాను. లాస్ట్ వరకు ఎలా అయినా నిలబడాలనుకున్నాను, నిలబడ్డాను. సో నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది స్టేట్ లెవెల్లో జరిగింది. ఇదిగో చూడండి, ఇది వచ్చేసరికి రిలే. ఓకే, రిలే 4x400 రిలే అంటే 1600 మీటర్స్ పరిగెత్తాను. నేను లాస్ట్ లెగ్, మీకు రిలే గురించి తెలిస్తే ఓకే, లేదంటే లేదు. లాస్ట్ లెగ్ ఈ వీడియో కూడా చూడండి, దీని నుంచి ఒకటి చెప్తాను. ఇది కూడా దీంట్లో నన్ను అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు మా టీం ఎవరో నేను చూపిస్తాను చూడండి. ఆదర్శ్ అనే పేరు అమ్మాయిలు పిలుస్తుంటారు, ఆదర్శ్ అనే అతను, లేదంటే పవన్, లేదంటే నరేంద్ర, వీళ్ళు ముగ్గురు పేర్లు వినిపిస్తాయి. అది మా టీము. సో లాస్ట్ లెగ్ నేను ఉంటాను, అబ్జర్వ్ చేయండి. Come on, Adarsh. Nice. Good job. Come on, Adarsh. Adarsh, Rahul, Adarsh. Are lead better, Adarsh, lead better. Lagu. Yeah. Adarsh. Come on, Adarsh, lead better. Adarsh, come on. ఇక్కడ చూడండి, ఇక్కడ 3వ వాడు మా టీం వాడు. ఓకే, 3వ వాడు అబ్జర్వ్ చేయండి. ఇది పవన్, ఇప్పుడు మా వాడు పరిగెత్తించాడండి, మా టీం వాడు. ఇప్పుడు థర్డ్ లెగ్ మా వాడు, ఇప్పుడు మా టీం 3వ అతను వస్తాడు చూడండి. ఇది ఫస్ట్ వాడు ఇప్పుడు వచ్చేవాడు, తర్వాత 2nd వాడు, ఇదిగో 3rd వాడు మా వాడు. సో 3rd వాడు వెళ్ళిపోయాడు. మా వాడు చూడండి, 2nd ప్లేస్లో ఉంటాడు, 2nd ప్లేస్లో ఉంటాడు. ఫస్ట్ వాడు ఎలాగో ఉండు. ఇప్పుడు వంశీ, నాది లాస్ట్ లెగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడే జరిగిన అతి పెద్ద దరిద్రం ఏంటంటే, ఇది నా లెగ్. ఇదిగో నేను వెళ్తున్నా చూడండి, ఇది నాది. ఓకే, ఇప్పుడు చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి. సో ఏం జరిగిందంటే ఆ రోజు అలాగో ఓడిపోయాను. ఆ రోజు ఏం జరిగిందంటే ఫస్ట్ వాడు ఒకడు ఉంటాడు, 2nd వాడు ఉంటాడు, 3rd వాడు నేను. ఓకే, ఏం జరిగిందంటే వీడియో అక్కడ అయిపోయింది, మొత్తం తీయలేదు వాళ్ళు. ఆ రోజు ఏం జరిగిందంటే ఫస్ట్ వాడు ఒకడు ఆల్రెడీ ముందున్నాడు. సో నాకు వచ్చేసరికి 2nd వాడికి నాకు రావాలి. ఆ రోజు ఏం జరిగిందంటే, అప్పుడు ఏం జరిగిందంటే నా కాళ్ళకి మంచి వేడి, అంటే 1 గంట అప్పుడు పెట్టారు ఈవెంట్. సో ఏం జరిగిందంటే ఆ రోజు నేను అంటే ఫస్ట్ ప్లేస్ అలాగో పోయింది.
ఫస్ట్ ప్లేస్ పోయిందన్న ఒక బాధతో, అంటే నా ముందు ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా వరకు నాకు చాలా డిస్టెన్స్ పెట్టేశారు వాళ్ళు. మా టీం మెంబర్స్ ముగ్గురు నాకు అంత త్వరగా ఇవ్వలేదు. నేను చాలా ట్రై చేశాను, నాకు అవ్వాల. ఏమైందంటే లాస్ట్ రౌండ్ ఒక 100 మీటర్స్ ఉంది ఇంకా డిస్టెన్స్ కవర్ చేయడానికి, ఫినిష్ చేయడానికి. నేనేం జరిగిందంటే ఫస్ట్ ప్లేస్ పోయిందనే ఒక థాట్లో సెకండ్ ప్లేస్ కూడా పోగొట్టే. యాక్చువల్గా నేను సెకండ్ ఉన్నాను, ఈలోపు థర్డ్ వాడు వచ్చి వెళ్ళిపోయాడు, నా వెనకాల ఉన్నాడు వచ్చి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు ఏమైందంటే నాకు ఏం చెప్పాలనుకున్నానంటే, దాంతో మనకి ఒక దాని మీద పోయిందని ఇంకో దాని మీద ఇంపాక్ట్ పడకూడదు. యాక్చువల్గా నాకు సిల్వర్ రావాలి ఆ రోజు, బట్ మా టీంకి సిల్వర్ రాలేదు, బ్రాంజ్ వచ్చింది. దానికి కారణం నేనే. ఫస్ట్ది ఓడిపోయానన్న ఒక బాధతో సెకండ్ది కూడా, అంటే అవ్వ కావాలి బొవ్వ కావాలంటే అవదంటారు చూసావా, నేను ఒకటి పోయిందని చెప్పేసి ఇంకో దాన్ని పోస్తే ఇది కూడా పోయింది. ఓకే, సో ఇది ఈ రెండు చెప్పాలనుకున్నాను. ఫస్ట్ దాంట్లో అయితే లాస్ట్ వరకు ఉంటేనే గెలుపు, రెండో దాంట్లో ఉంటే ఏంటంటే ఎక్కువ అత్యాశ పడకూడదు, ఒకటి పోయిందని చెప్పేసి ఇంకో దాని మీద ఆశ పడకూడదు. ఓకే, ఇవే 2 గుణపాఠాలు నేను నేర్చుకున్నవి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూపీఎస్సీ గురించి పెద్దగా నేను చెప్పగలేదు, నేను ఇగో ఇలా చెప్పి చూపిస్తున్నాను మీకు. అంటే చాలామంది అంటే మీకు చూసే వాళ్ళు కూడా అనిపించవచ్చు, ఏం సాధించాడు రా వీడియో అని. అంటే ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నాడు, ఏంటి ఈ పని ఏంటి అనేది. సో ఉదాహరణకి నేను చెప్పాలనుకుంది ఇది. ఇంకా నేను అంటే అచీవ్ చేశానని కాదు, సంథింగ్ నాకంటూ ఒక ఇది ఉంది, నాకు ఒక ఇది ఉంది, అకాంప్లిష్మెంట్స్ ఉంది అని చెప్పడానికి మాత్రమే చేశాను. సో ఇది 2 గుణపాఠాలు. దీని నుంచి కూడా నేను చేసిన దాంట్లో 2 గుణపాఠాలు చెప్పాలని నిర్ణయించుకొని, అది కూడా గడిచి 5 ఏళ్ళు అవుతుంది కాబట్టి చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యువర్ పేషెన్సీ. థ్యాంక్ యూ సో మచ్.